హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు మనము ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ అందట్లేదు అని మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆడవాళ్ళకి ముఖ్యంగా మనం చేసే టెస్ట్ వెజైనల్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో ఈ స్కాన్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ దీన్ని బట్టి మనం ఎట్లా ముందుకు ప్రొసీడ్ అవుతాం అనేది తెలుసుకుందాం. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆడవాళ్ళల్లో గర్భసంచి అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది మనకి మంచి క్లారిటీ అనేది తెలుస్తుందండి. అండ్ ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలవుతుందా, గర్భసంచిలో లైనింగ్ అనేది మంచిగా ఫామ్ అవుతుందా అనేది తెలుస్తుంది. అండ్ స్కాన్లోనే, అల్ట్రాసౌండ్ స్కాన్లోనే మనము సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనే టెస్ట్ ద్వారా ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వీళ్ళకి నెక్స్ట్ ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సో గర్భసంచి చూసుకుంటే మనకి పలానా సైజు ఉండాలి, ఈ షేప్లో ఉండాలి, 2 భాగాలుగా ఉండకూడదు, అడ్డుగోడలు ఉండకూడదు, గర్భసంచిలో కణుతులు ఉండకూడదు, ఒకవేళ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ అనే కండిషన్ ఉంది, అదేమన్నా ఉందా, గర్భసంచిలో లైనింగ్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాం. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనము జస్ట్ ఒక వెజైనల్ స్కాన్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో చాలామందికి గర్భసంచిలో లైనింగ్ సరిగ్గా ఫామ్ అవ్వదు, ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే రక్త సరఫరా సరిగ్గా అందకపోవచ్చు. సో దీనికి సంబంధించి మనం నెక్స్ట్ ఏం చేయగలం అనేది చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చి అండాశయం. ఒక్కొక్క అండాశయంలో ఆడవాళ్ళకి ఫాలికల్స్ అనేవి కనిపిస్తాయి. సో చిన్న చిన్న రౌండ్ బ్లాక్ సర్కిల్స్ లాగా మనకు తెలుస్తాయి స్కాన్లో, అవి మనకి ఫాలికల్స్ అనమాట. సో ఈ నంబర్ ఆఫ్ ఫాలికల్స్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనేది మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఫాలికల్ నంబర్ ఆడవాళ్ళకి ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ తగ్గుతూ వస్తుంది. అండ్ ఈ ఫాలికల్ నంబర్ తగ్గే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం మనకి అరౌండ్ 25 ఇయర్స్ ఉంటుందండి. అప్పుడు ఫాలికల్ నంబర్ మ్యాక్సిమం ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఫాలికల్ నెంబర్ తగ్గుతూ వస్తుంది. అండ్ మెనోపాజ్ స్టేజ్కి పూర్తిగా ఫాలికల్స్ అసలు తగ్గిపోతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ముట్టు కూడా ఆగిపోతుంది, ఫాలికల్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి బేసికలీ. సో మనం ఒక స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయనేది చూసుకుంటే రఫ్లీ వీళ్ళకి ఎంతవరకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే వీళ్ళకి ఫర్టిలిటీ ఎంతవరకు బాగుంది అనేది మనం గెస్ చేయగలం. సో నార్మల్లీ ఒక్కొక్క అండాశయంలో అరౌండ్ 10 to 20 ఫాలికల్స్ ఉంటే ఫర్టిలిటీ మంచిగా ఉన్నట్టు. 10 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఫాలికల్ నెంబర్ తగ్గుతుంది అని అర్థం. అండ్ లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ ఉన్నప్పుడు బాగా తక్కువ ఎగ్స్ ఉన్నాయి, వీళ్ళకి త్వరలోనే ఎగ్ నెంబర్ ఇంకా తగ్గిపోయి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతుందని అర్థం. 20 ఫాలికల్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు పీసీఓడి అని మనం డయాగ్నోస్ చేస్తాం, నీటి బుడగలో ఉన్నట్టు అర్థం. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇంకొకటి అండాశయంలో ఏమైనా కణుతులు ఉన్నాయా, చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్కి సంబంధించిన కణుతులు ఏమైనా ఉన్నాయా కూడా మనకి స్కాన్లో క్లియర్గా తెలుస్తుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ట్యూబ్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. స్కాన్ ద్వారానే గర్భసంచిలోకి వాటర్ పంపించి ఆ వాటర్ ట్యూబ్ నుంచి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా లేదా చూసుకుంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కూడా మనకి తెలుస్తుంది. సో నార్మల్గా స్కాన్లో ట్యూబ్స్ కనిపించవు, మనం వాటర్ ఫ్లష్ చేస్తే తప్ప. స్కాన్లో కనుక ట్యూబ్స్ కనిపిస్తున్నాయి అంటే అది వాపు ఉన్నట్టు అర్థము, ట్యూబ్లో ఫ్లూయిడ్ ఉన్నట్టు అర్థము. అప్పుడు ఆ ట్యూబ్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది డౌట్ఫుల్ ఉంటుంది. సో ఎగ్ నంబర్ ఎంత ఉంది, ఎగ్స్ రెగ్యులర్గా పెరిగి రిలీజ్ అవుతున్నాయా లేదా సీరియల్గా మనము అంటే 2వ రోజు నుంచి స్కాన్స్ చూసుకుంటూ 9వ రోజు మళ్ళీ ఎగ్ పెరిగేటప్పుడు స్కాన్స్ చూసుకుని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా మనం చూసుకోవచ్చు. గర్భసంచిలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 3D అల్ట్రాసౌండ్ ద్వారా ఆల్మోస్ట్ గర్భసంచిలో కెమెరా వేసి చూసుకునే అవసరం పూర్తిగా తప్పిపోయి మనము చిన్న చిన్న కణుతులున్నా, అడ్డుగోడలున్నా, ఎటువంటి చిన్న సమస్య ఉన్నా మనం గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక డాక్టర్కి చాలా చాలా ముఖ్యమైనది. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ రైట్ హ్యాండ్ అనమాట. సో ఈ స్కాన్స్ ద్వారానే మనము చాలా మటుకు ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.
అండ్ ఈ స్కాన్స్ చేసుకోవడం వల్ల ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.